తిరుమల లడ్డు వివాదంలో టీడీపీ ప్రభుత్వం తన మీద విష ప్రచారం చేస్తుందని వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి ఫైర్ అయ్యారు. 20 కోట్ల లడ్డూలు కల్తీ నెయ్యితో తయారు చేశారనే ఆరోపణలో భాగంగా వాస్తవం లేదన్నారు. తమ హయాంలో కిలో నెయ్యికి 320 రూపాయలు చెల్లించామని ఈ సందర్భంగా కొనుగోలు చేశాం కాబట్టి కల్తీ జరిగిందని ఆరోపిస్తున్నారన్నారు. ఇక చంద్రబాబు హయాంలో 2014లో 270 రూపాయలకు కిలో నెయ్యి కొనుగోలు చేసి లడ్డూ తయారు జరిగింది. ఇక మరప్పుడు కల్తీ జరిగినట్లేనా అని వైవి సుబ్బారెడ్డి ప్రశ్నించారు. దీనిలో లోతుగా దర్యాప్తు జరగాలని సందర్భంగా వైవి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. తాను ఏ తప్పు చేయలేదని, ఏ టెస్టుకైనా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. పీరియడ్లో కూడా అది 2014-19లో కూడా గీ సప్లై చేసిన వాళ్ళు ప్రొక్యూర్ చేసిన గీ యొక్క రేట్లు చూడండి ఒకసారి. 276 రూపాయలు, 279 రూపాయలు కిలో, 295 రూపాయలు. మరి ఈ సప్లై చేసిన పీరియడ్లో కూడా ఈ కల్తీ జరిగినట్టే భావించాలా? మీరు చెప్పేది నిజమైతే ఈ విధంగా కల్తీ జరుగుతుంటే అంతకుముందు నుంచి కూడా ఉండే ఉంటుంది. సో అంతకుముందు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, మరి ముఖ్యంగా 2014 నుంచి 19 పీరియడ్లో కూడా ఇదే మాదిరిగా రేట్లు కొన్నారు కాబట్టి అప్పటి నుంచి కూడా సప్లై చేసిన వాటిపై కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. పరిశోధన కూడా నేను సిద్ధమే. ఎందుకు చెప్తున్నానంటే ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ దుష్ప్రచారాన్ని తక్షణమే ఆపేయండి. మీ దగ్గర ఆధారాలు ఉంటే సీటు ద్వారా కానీ వేరే ఎంక్వైరీ ద్వారా కానీ నా దగ్గరికి వచ్చి ఎంక్వైరీ చేసుకోండి. నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి, ఇక్కడ నేను ఏ అవినీతికి పాల్పడలేదు కాబట్టి నేను నిష్పక్షపాతంగా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. నేను సత్యశోధన పరీక్షకైనా నేను సిద్ధమే. అదేవిధంగా వాళ్ళ పీరియడ్లో జరిగిన ఈ ఎస్ బ్యాంక్ అవతకలకి